దాదాపు రాజకీయాలకు గుడ్ బై చెప్పేలా కనిపిస్తున్న నిర్ణయం వెనుక ఏం జరిగింది, తర్వాత ఏం చెయ్యబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారిన అంశం. కాకి నుండి కార్పొరేట్ వరకు జేడీ లక్ష్మీనారాయణ లైఫ్ జర్నీ వివరాలు చాలా ఆసక్తికరం, భావితరాలకు స్ఫూర్తి పాఠం కూడా. వరంగల్ ఎన్ఐటి, తర్వాత ఐఐటి మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా, ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసిన ఒక మేధావి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలనో లేదా విదేశాల్లో స్థిరపడే విలాసవంతమైన జీవితాన్నో ఆయన కోరుకోలేదు. సమాజంలోని వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న కసితో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. 1990లో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపిక. ఒక నిబద్ధత కలిగిన అధికారి చేతిలో చట్టం ఉంటే అది ఎంతటి శక్తివంతంగా మారుతుందో తన కెరీర్లో నిరూపిస్తూ వచ్చారు. ఇక మహారాష్ట్రలో తన ముద్ర వేసిన లక్ష్మీనారాయణ డెప్యుటేషన్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. జేడీ లక్ష్మీనారాయణ పేరు మారుమోగిపోయింది. ఎవరి జేడీ ఏం చేయబోతున్నాడు, ఎంతమంది మెడకి ఉరిచారు బిగుసుకుంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నో వచ్చినాయి. సో ఆ జేడీ 2008లో లక్ష్మీనారాయణ ఈ జేడీ పోస్టుతో ఎంట్రీతో స్తబ్దుగా ఉన్న దర్యాప్తు సంస్థల్లో ఒక్కసారిగా కదలికి వచ్చిందండి. సిఐడీలు కానీ సిబిఐలు కానీ ఏమున్నదిలే, కేంద్రం చెప్పారు, సిబిఐ ఆఫీసులు వచ్చారు, రాష్ట్రం చెప్పారు, అధికార ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పారు, సిఐడి వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారని చాలా స్తబ్దుగా ఏదో తన పని తాము మమ అనిపించుకుంటూ పోయే రోజులవి. అలాంటి టైంలో ఒక సినిమాటిక్ ఎంట్రీలా జేడీ గంభీరమైన రూపం, కళ్ళజోడు వెనుక ఉన్న నిశితమైన చూపులు, రాగానే పాత ఫైళ్లను తిరగేయడం మొదలుపెట్టారు. ఆ ఫైళ్ళలో ఉన్న పేర్లు సామాన్యమైనవి కాదు, రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించే హేమహిమీలవి. జేడీ లక్ష్మీనారాయణ పేరు వింటేనే అక్రమాలకు నిద్రపట్టని రోజులు అవి. ఆయన విచారించిన ప్రతి కేసు ఒక సంచలనం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు క్విడ్ ప్రోకో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 100 కోట్ల పెట్టుబడులు, షెల్ కంపెనీల గుట్టురట్టు చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ సాగించిన దర్యాప్తు ఒక థ్రిల్లర్ సినిమాను తలపింప చేస్తుంది. ఎప్పుడు కూడా బాలీవుడ్లో అవనియండి, హాలీవుడ్లో అవనియండి, ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమాలు చూస్తుంటాం. కానీ అసలైన సినిమా ఈయన గతంలోనే చూపించాడు, కొన్నేళ్ల క్రితమే చూపించాడు. రియల్ హీరో జేడీ లక్ష్మీనారాయణ రియల్ హీరో కాదు అనిపించుకున్నారు. 1000 పేజీల షార్ట్ షీట్లు పక్కా ఆధారాలతో ఆయన కోర్టు ముందు నిలబెట్టిన తీరు ఒక అద్భుతమనే ఇప్పటికీ చెప్పుకుంటారు. అంతేకాదు దేశాన్నే కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కార్పొరేట్ ప్రపంచంలో జరిగిన అతి పెద్ద మోసాన్ని ఛేదించడంలో చూపిన చొరవ అమోఘం అంటారు ఇప్పటి వారు కూడా. అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జరిగిన భూ కేటాయింపుల అక్రమాలను వెలికితీసి బడాబాబుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆనాటి జేడీ. మరి బళ్ళారి గనుల సామ్రాజ్యంపై మెరుపుదాడి. ఆ రోజుల్లో బళ్ళారి అంటే గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఆయన మాటే శాసనం. మైనింగ్ కింగ్లా వెలుగొందుతూ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గాలి జనార్దన్ రెడ్డి వైపు కన్నెత్తి చూడడానికే భయపడే రోజులవి. ఆ టైంలో జేడీ లక్ష్మీనారాయణ తన అమ్ముల పొది నుంచి అస్త్రాలను సిద్ధం చేశారు. తెల్లవారుజామునే బళ్ళారికి చేరుకుని ఎవరు కలలో కూడా ఊహించని విధంగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకురావడం అప్పట్లో సంచలనాలు రేపింది. అప్పట్లో ఒక మెరుపు దాడిలా సాగిన అంశం అది. ఒక ఐపీఎస్ అధికారి పక్కా ప్లానింగ్తో దిగితే ఎంతటి బలమైన సామ్రాజ్యాలైనా కూలిపోతాయని ఈ కేసులో లోకానికి చాటి చెప్పిన వివి లక్ష్మీనారాయణ. మరి లక్ష్మీనారాయణ కేసులను ఎంత లోతుగా పరిశీలిస్తారంటే చివరకు న్యాయ వ్యవస్థలో దాగి ఉన్న అవినీతి తిమ్మింగళాలను కూడా వదలలేదు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు కోట్లాది రూపాయలు లంచాలు చేతులు మారాయని పసిగట్టిన ఆయన ఏకంగా సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జీలనే రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. క్యాష్ ఫర్ బెయిల్ స్కామ్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కేసులో జడ్జిలే జైలుకు వెళ్ళిన ఉదంతం. మరి భారత న్యాయ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా నిలిచిన లక్ష్మీనారాయణ లాంటి అధికారి ఉంటే వ్యవస్థను ప్రక్షాళన చేయొచ్చని నిరూపించిన అద్భుత సంఘటన అది. మరి 100 కోట్ల అవినీతి కేసులు, సంచలన అరెస్టులు,
మీడియా కెమెరాల మధ్య సాగిన లక్ష్మీనారాయణ ప్రస్థానం ఒక మలుపు తిరిగింది. తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజల మధ్య ఉండి మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీ. దాదాపు 3 లక్షల ఓట్లు సాధించిన గెలుపు తీరాన్ని చేరలేకపోయారు. సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన రాజకీయ చదరాంగంలో ఆయన వేసిన ఎత్తుగడలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. సమకాలీన రాజకీయాల్లో ఉండే కుట్రలు కుతంత్రాల మధ్య ఒక నిజాయితీపరుడు నిలబడడం ఎంత కష్టమో ఆయనకు అర్థమైంది. కొత్త ఇన్నింగ్స్ ఖాకీ నుండి కార్పొరేట్ వరకు రాజకీయాల్లో తన ఆశయాలు నెరవేరడం లేదని గ్రహించిన లక్ష్మీనారాయణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ తన నిపుణతకు తగ్గట్టుగా ఒక కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మెగా ఇంజనీరింగ్ గ్రూప్ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ బస్సులు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థలో చేరడం ద్వారా జేడి లక్ష్మీనారాయణ తన ఇంజనీరింగ్ మెదడుకు పదును పెట్టారు.